హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఏంటి 60,000 వస్తుంది మంత్కి, కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అర్థం అవ్వట్లేదా? ఇంకా నీ టార్గెట్ 1 CR అయితే నువ్వు 5 CRకి ఫండ్స్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అర్థం అవ్వట్లేదా? సో అసలు మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఎలా ఉంది, SWP అంటే ఏంటి, రిటైర్మెంట్స్ తర్వాత ఉన్న ప్లాన్స్ ఏంటి? సో వీటన్నిటి మీద ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు గిరిబాబు గారు, AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ హైదరాబాద్. సో సార్ని ఇన్వైట్ చేసి వీటన్నిటి మీద నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సార్, ప్రెజెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? ఇది రైట్ టైం అంటారా? లేదు మేడం కొన్ని రోజులు ఆగండి అని అంటారా? యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఒక క్యాప్షన్ ఉంటది. Hmm. డోంట్ వెయిట్ టు ఇన్వెస్ట్. ఓకే. ఇన్వెస్ట్ అండ్ వెయిట్. Oh. ఓకే. ఇన్వెస్ట్ చేయడం కోసం వెయిట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు దెర్ ఇస్ నో రైట్ టైం, దెర్ ఇస్ నో రాంగ్ టైం. మీ గోల్‌కి అసైన్ అయ్యి ఉన్న ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారా? ఆ రిలేటెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారా? దట్స్ ఆల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ గనక ఒక 1 month 2 month ఉందనుకోండి, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్. మీ గోల్ గనక 5 years 10 years ప్లస్ ఉందనుకోండి, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్. చాలా మంది ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్, మా గ్రాండ్ పేరెంట్స్ మా పిల్లలు డబ్బులు ఇచ్చారని ఎఫ్డీ చేసేస్తారు. అది షార్ట్ టర్మ్ కోసం కాదు, వెరీ లాంగ్ టర్మ్ కోసం. దాన్ని ఎఫ్డీలో చేయొద్దు. అండ్ షార్ట్ టర్మ్ డబ్బులు కావాలని స్మాల్ క్యాప్లో పెట్టొద్దు. అలాగే ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ అని ఉంటాయి, అందులో పెట్టొద్దు. కనుక మనకి ఎప్పుడు కావాలి డబ్బులు, ఎంత డ్యూరేషన్ ఉంది, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి తప్ప డోంట్ టైమ్ ద మార్కెట్. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో కనుక ఎప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంటుంది మార్కెట్లో. మార్కెట్ ఈజ్ ఏ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఉన్న మార్కెట్ అది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి టైంలో అయినా సరే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ తర్వాత ఒక కంటిన్యూస్ ర్యాలీ చూసాం 4 years, 2020 ఏప్రిల్ నుంచి 24 సెప్టెంబర్ దాకా. 24 సెప్టెంబర్లో సెన్సెక్స్ 85,000 ఆల్ టైమ్ హై హిట్ అయింది. ఇక 24 సెప్టెంబర్ నుంచి టిల్ డేట్ వరకు మళ్ళీ ఆ హై రాలేదు. మధ్యలో జనవరి 26లో కొంచెం 85,000 దాకా టచ్ అయింది. బికాస్ ఆఫ్ రష్యా, ఇది ఇరాన్ వార్ వల్ల మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల పడింది. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వల్ల ఇట్లా అవన్నీ జరుగుతున్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ నెగటివ్ థింగ్స్ మార్కెట్స్ ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటుంది. మనుషులు మార్కెట్లు పైకే వెళ్తాయి. కనుక ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి. అండ్ ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ గుడ్ టైం, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎ రైట్ ఫండ్. దానికోసం ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. మీ రిక్వైర్మెంట్ చెప్తే లైక్ మేము హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.